హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఏపీఎస్సీఆర్టీ వారి హిందీ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇవ్వబడిన మెటీరియల్ను అనుసరించి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను మీకు అందించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ను మాత్రమే చదివి ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా మీరు 80 to 90 మార్క్స్ వరకు హిందీ ఎగ్జామ్లో సాధించవచ్చు. ఆల్రెడీ మీరు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారని అనుకుంటున్నాను. బట్ ఇంకా ఎవరైనా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆర్ హిందీ ఎగ్జామ్ అంటే భయంగా ఉన్నట్టయితే ఈ వీడియో వారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. హిందీ యాక్షన్ ప్లాన్ ఏపీఎస్సీఆర్టీ వారిది అందరికీ అవైలబుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ లేనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది, చెక్ చేయండి. మరి ప్రశ్న సంఖ్య 1 అంటే క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 6 వరకు మనకు మెటీరియల్లో అపఠిత్ పఠిత్ గద్య పద్య ఉపవాచక్ వీటి నుండే ఇస్తారు. 30 మార్క్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్, 6 5 30 మార్క్స్. కేవలం ఆ యాక్షన్ ప్లాన్లో మెన్షన్ చేయబడినటువంటి ఈ గద్యాంశు పద్యాంశు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలు, 30 మార్క్స్ అందులో నుండే వస్తాయి. అసలు అవి ప్రాక్టీస్ చేయకపోయినా కూడా మనకు పేరాగ్రాఫ్లు, పోయమ్స్ వాటి నుంచే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, మనకు ఈజీగా చేసేస్తారు. ఇది ఆల్రెడీ మీకు చాలా ఈజీగా గెయిన్ చేసే 30 మార్క్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చెప్తున్నా నేను. సుమిత్రానందన్ పంత్, నిశంక్ వీళ్ళిద్దరివి కంపల్సరీ నేర్చుకోవాలి. కవి పరిచయ్ మనకు అక్కడ హింట్స్ ఇస్తారు, ఆ హింట్స్ని బట్టే మనము వాక్యాలను ప్రిపేర్ చేయాలి. 5 మార్క్స్కి కాబట్టి మినిమం 5 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. సుమిత్రానందన్ పంత్, నిశంక్ 2 నేర్చుకోవాలి. లేదా రహీమ్ బిహారీ, మనకు నీతి దోహేలో ఉన్నారు కదా, ఆ రహీమ్ బిహారీ 2 కవి పరిచయ్ నేర్చుకోవాలి. సుమిత్రానందన్ పంత్ బరస్తే బాదల్, నిశంక్ హమ్ భారత్వాసి. ఈ ఇద్దరి కవి పరిచయ కానీ, రహీము బిహారీ ఇద్దరి కవి పరిచయ కానీ మస్ట్. ఎనీ 2 మీదే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 నీతి దోహే. నీతి దోహేలో 4 దోహే ఉన్నాయి మనకు. ఆ 4 దోహే మటుకే నేర్చుకుంటే మనకు 4 మార్క్స్ గ్యారంటీ. ఇంకా ఎటువంటి ఏ కవిత నుండి క్వశ్చన్స్ నేను చెప్పడం లేదు, ఏ కవిత పార్ట్ క్వశ్చన్స్ మీరు నేర్చుకునే అవసరం లేదు. కేవలం ప్రశ్న సంఖ్య 8కి, క్వశ్చన్ నెంబర్ 8కి ఈ 4 దోహే మటుకు పర్ఫెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రాసినట్టయితే మీకు 4 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇందులో అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ లెసన్ నుండి హిందీ దేశ్ కో జోడ్నే వాలీ కड़ी है, इसे अपने शब्दों में सिद्ध कीजिए. ఈ క్వశ్చన్ మాత్రమే నేర్చుకోండి. ఇది 4 మార్క్స్కి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ పేపర్లో కనపడే క్వశ్చన్. ఇది 2-3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్తో మనకు క్వశ్చన్ అడుగుతారు, బట్ ఆన్సర్ సేమ్ ఉంటుంది, గమనించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మనకు దక్షిణీ గంగా గోదావరి లెసన్ నుండి ఈ 2 క్వశ్చన్స్. గోదావరి కో ధీర్ గంభీర్ మాతా की संज्ञा क्यों दी गई. నెక్స్ట్ గోదావరి నదీ కే టాపుओं క్యా విశేషతాయే హై. ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే నేర్చుకోండి. మీకు క్వశ్చన్ నెంబర్ 10లో ఇది మనకు కనిపిస్తుంది, మీకు 4 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11కి మనకు ఉపవాచక్ పార్ట్ నుండి క్వశ్చన్ ఇస్తారు. దో కళాకార్ నుండి ఒకటి, అనోఖా ఉపాయ్ నుండి ఒక క్వశ్చన్ ఇస్తారు. మీ చాయిస్ అండి. దో కళాకార్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అనోఖా ఉపాయ్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 లెసన్స్లోనూ ఏదైనా ఒక లెసన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ 3 క్వశ్చన్స్ కంపల్సరీ నేర్చుకోండి. ఆ 3 క్వశ్చన్స్ నుండే ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే 4 మార్క్స్ కోసము 11th క్వశ్చన్ కోసము మీరు ఏం నేర్చుకుంటారు, దో కళాకార్ నుండి కానీ అనోఖా ఉపాయ్ నుండి కానీ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటారు. మనకు ఈ క్వశ్చన్ నెంబర్ 8, 9, 10, 11కు 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి నేర్చుకుంటే మీకు 4 4 16 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇందులో మనకు సారాంశ్ 8 మార్క్స్కు సారాంశ్ క్వశ్చన్ అడుగుతారు.
2 క్వశ్చన్స్ ఇస్తారు, మనం అందులో ఒకటి రాయాల్సి ఉంటుంది. దానికోసమని మీరు ఖచ్చితంగా బరస్తే బాదల్ కన్ కా అధికారి సారాంశ్ నేర్చుకోవాల్సిందే. అవి 2 నేర్చుకుంటే మీకు 8 మార్క్స్కు ఈ రెండిట్లో ఒకటి కన్ఫామ్గా మనకు క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇందులో ఈద్గా సారాంశ్, లోక్గీత్ సారాంశ్ 2 కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ 2 నేర్చుకుంటే మనకు ఏదైనా ఒక క్వశ్చన్ కంపల్సరీ మనం అక్కడ క్వశ్చన్ పేపర్లో వస్తుంది, రాసేయచ్చు. నేను కవితా పార్ట్ నుండి 2, గద్య పార్ట్ నుండి 2 సారాంశం చెప్తున్నాను. బరస్తే బాదల్ కన్ కా అధికారి మస్ట్ నేర్చుకోవాలి, 2 నేర్చుకోవాలి. ఈద్గాహ్, లోక్గీత్ ఇవి 2 కూడా నేర్చుకోవాలి. ఇవి 2 నేర్చుకుంటే మనకు 8 + 8 16 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇందులో చుట్టి పత్ర మనకు ఖచ్చితంగా ఇస్తారు. బట్ ఇందులో ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ రాశాను, ప్రశ్న మే దియే గయే నామ్ ఔర్ స్థాన్ కా ప్రయోగ్ కర్తే హుయే. అంటే చుట్టి పత్రే ఇస్తారు, బట్ మీరు ఏది నేర్చుకుంటే అది రాయడానికి లేదు. అక్కడ ఇచ్చినటువంటి రీజన్ ప్లస్ కారణము ఒకటి ఇస్తారు, ప్లేస్ నేమ్ ఇస్తారు, తర్వాత ఏ పర్సన్ ఆ లెటర్ రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా మనము లెటర్లో మెన్షన్ చేయాల్సిందే. ఇవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తూ రాస్తే మనకు 8 మార్క్స్ లెటర్కి పూర్తి 8కి 8 మార్క్స్ ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 మనకు నిబంధిస్తారు. నిబంధ్ చాలా కష్టం అనుకుంటారు అందరూ, చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, చదువుకోవాలంటే కష్టమని మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ వదిలేస్తారు. ఎక్కువ నిబంధన నేర్చుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ కేవలం 3 మెన్షన్ చేస్తున్నాను. ఈ 3 నేర్చుకోండి, ఈ 3 పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు 10 మార్క్స్ గ్యారంటీ. 10 మార్క్స్ కాబట్టి వదిలేయద్దండి. ఈ 3 మాత్రమే నేర్చుకోండి. వీటిల్లో ఒకటి పక్కా మీకు క్వశ్చన్ పేపర్లో వస్తుంది. రాష్ట్రీయ త్యోహార్, స్వచ్ఛతా అభియాన్, విద్యార్థి ఔర్ అనుశాసన్ ఈ 3 మటుకే నేర్చుకోండి అన్న, మీకు 10 మార్క్స్కి ఈ నిబంధన ఈ 3లో ఒకటి కన్ఫామ్గా వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లెటర్, నిబంధ. వీటితో పాటుగా మనం ఏం నేర్చుకోవాలి, ప్రశ్న సంఖ్య చూడండి 16th క్వశ్చన్ నుండి 30th క్వశ్చన్ వరకు వ్యాకరణాంశ ఇస్తారు. మనకి వ్యాకరణాంశ కూడా 15 మార్కులకు ఉంటుంది. ఈ 15 మార్క్స్ ఉన్న వ్యాకరణాంశ కూడా మనకు ఓన్లీ ఎక్కడి నుండి ఇస్తారు, 100 డేస్ యాక్షన్ ప్లాన్ నుండి ఇస్తారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో మనకు ఏవైతే గ్రామర్ పాయింట్స్ ఒక్కొక్క క్వశ్చన్కు 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ 10 ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నుండే మీకు కన్ఫామ్గా ఈ గ్రామర్ పాయింట్స్ కూడా వస్తాయి. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఈ 15 పాయింట్స్ గ్రామర్ పాయింట్స్కి, ఈ వ్యాకరణాంశకి, తర్వాత మనం స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్ నుండి 6th క్వశ్చన్ వరకు ఇవి అనుకున్నాం కదా. ఈ క్వశ్చన్కి అపఠిత్, పఠిత్, గద్య, పద్య, వాచక్ పార్ట్ నుండి ఇచ్చేటటువంటి ఈ పేరాగ్రాఫ్, కవితా పార్ట్ క్వశ్చన్స్కు మనం ఎక్కడి నుండి కేవలం ప్రిపేర్ అవ్వాలి, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ నుండి మాత్రమే. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో మనకి ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ క్వశ్చన్స్, పోయం క్వశ్చన్స్, తర్వాత గ్రామర్ పాయింట్స్ ఇవి మటుకే ప్రిపేర్ అయినా కూడా చాలు. మీకు నేను చెప్పిన ఇవే ఫాలో అవ్వండి, ఇవే కంప్లీట్గా రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేసుకోండి, మిస్టేక్స్ ఉండకుండా రాయడానికి ప్రయత్నించండి. మీకు 90 అబోవ్ మార్క్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ నేను ఫెయిల్ అవుతానేమో అని భయపడే పిల్లలు ఇవి ప్రిపేర్ అయితే చక్కగా పాస్ అయిపోతారు. లేదు నేను ఎక్కువ స్కోర్ చేయలేనేమో అనుకునే పిల్లలు ఎక్కువ స్కోర్ చేయగలరు. వీటితో పాటు మీరు ఇంకా ఎక్స్ట్రా చదువుకుంటే అప్ టు 99 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంకా మనకు కొద్ది టైమే ఉంది. ఎగ్జామ్ ముందు రోజు మనకు ఒక రోజు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ టైంలో మనం ఇవన్నీ రివిజన్ చేసినట్టయితే చాలా మంచి మార్కులతో మీరు హిందీ ఎగ్జామ్ పాస్ అయిపోతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.